వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు బూతు పాటతో పబ్లిసిటీ అని. సో బూతు పాట పాడి ఆ రకంగా పబ్లిసిటీ పొందాలనుకున్నటువంటి ఒక నటుడి స్టోరీ ఇది. ఈ నటుడు మరి చాలా మంది మరి గుర్తుపడతారో లేదో, ఈటీవీ ప్రభాకర్ అని చెప్పేసి బాగా పాపులర్ అయినటువంటి ఒక టీవీ నటుడు. కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు ప్రభాకర్. సో ఆయన కుమారుడే ఇతను, పేరు చంద్రహాస్. ఇదివరకు రామ్ నగర్ బన్నీ అనేటువంటి ఒక సినిమాతోటి హీరోగా పరిచయం అయ్యాడు. సినిమా కంటే కూడా తన యాటిట్యూడ్ తోటే అతను కొంచెం పేరు సంపాదించుకున్నాడని చెప్పాలి. అందుగురించే అతన్ని యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి పిలుస్తున్నారు. నిజానికి యాటిట్యూడ్ స్టార్ అనేటువంటి ట్యాగ్ తనే స్వయంగా పెట్టేసుకున్నాడు ఆ సినిమాకే. కొంతమందికి ఏంటంటే పాజిటివ్ గా పేరు సంపాదించుకోవాలని చెప్పేసి తాపత్రయపడతారు. ఒక మంచి పేరు కోసం చాలా కష్టపడతారు, తహతహలాడుతుంటారు, ఏదైనా ఒక మంచి పని చేసి పేరు సంపాదించుకోవాలని. కొంతమంది అరుదుగా ఉంటారు, అంటే నెగటివిటీతో కూడా, ట్రోలింగ్ తో కూడా, అందరూ కూడా తిట్టుకుంటేనో విమర్శిస్తుంటేనో అలా పబ్లిసిటీ పొందాలనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ కోవలోకి వచ్చే కుర్ర నటుడిగా చంద్రహాస్ని చెప్పుకోవాలి. ఆ అబ్బాయి బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంటుంది, మాట తీరు అలాగే ఉంటుంది, ఆ రెక్లెస్నెస్ అలాగే ఉంటుంది. తల విదిలించడం కానీ, ఆ కళ్ళు పెట్టే విధానం కానీ, ఆ ముఖ కవళికలు కానీ, ఈవెన్ శరీర భాష అంటే బాడీ లాంగ్వేజ్ కానీ అదే తరహాలో ఉంటుంది. సో ఇతనికి యాటిట్యూడ్ ఉంది అని చెప్పేసి ఎవరికైనా సరే అర్థమైపోతుంది. అంటే యాటిట్యూడ్ ఉంది అంటే అదేదో నెగిటివ్ అర్థం వచ్చేసింది. సో ఆ రకంగా ఆ నెగిటివ్ అర్థానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా కనిపించేటువంటి నటుడిగా మనకి చంద్రహాస్ కనిపిస్తాడు. మరి బూతు పాట ఏంటి, ఈ పబ్లిసిటీ ఏంటంటే, తను ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి ఒక సినిమా, అది 6వ తేదీ వస్తూ ఉంది, 6th రిలీజ్ అది. సో అంటే ఇంకా 2 రోజుల్లో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా. అందులో మేఘనా ముఖర్జీ అనేటువంటి ఒక అమ్మాయి మిస్ ఇండియా ఫైనలిస్ట్ అనుకుంటా ఒకప్పుడు. సో ఆ అమ్మాయి ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేస్తూ ఉంది. సో ఈ సినిమా జనాల అంటే ఒక అటెన్షన్ పడాల, బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి ఒక సినిమా వస్తూ ఉంది. సో అందరూ కూడా, జనం అంతా కూడా దాన్ని థియేటర్కి వెళ్ళి చూడాలి అని చెప్పి ఒక అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం చాలా కష్టపడుతూ ఉంది చిత్ర బృందం అంతా కూడా. సో అందులో భాగంగా 2 రోజుల క్రితం, అంటే నిన్న కాక మొన్న, ఈ సినిమా సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో కాస్త పేరు పొందిన వాళ్ళు ఇద్దరు వచ్చారు. అందులో ఒకళ్ళు జయంత్ సి పరాంజీ అనేటువంటి ఒక సీనియర్ డైరెక్టర్. సో ఆయన పెద్ద చిరంజీవి గారి దగ్గర నుంచి, అలాగే మహేష్ బాబు కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, ఈవెన్ బాలయ్య కానివ్వండి, వీళ్ళందరితో కూడా సినిమాలు తీసినటువంటి డైరెక్టర్. సో అలాంటి డైరెక్టర్ ఈ ఈవెంట్ కి ఒక చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. అలాగే ఇంకొక చీఫ్ గెస్ట్ జేడి చక్రవర్తి. ఇంకా జేడి చక్రవర్తి గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలే. సో వాళ్ళ ముందే తను ఈ చంద్రహాస్ అనేటువంటి ఈ సినిమా హీరో ఒక సెల్ ఫోన్ లో తన ప్రసంగం వచ్చినప్పుడు తనే ఒక రాశానని చెప్పేసి ఒక పాట పాడాడు. ఆ పాట వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే అది ఆ రకమైనటువంటి బూత్ అన్నట్టు. మామూలుగా మనం పబ్లిక్ లో మాట్లాడటానికి ఇబ్బంది పడేటువంటి స్టేజ్ ఎక్కి మరి అలాంటి అతను మాట్లాడటం, అలాంటి పదాలు ఉపయోగించి ఆ పాట రాయటం, తను పాడటం, ఒకసారి అది కూడా మనం చూస్తే అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే అది ఎక్కడైతే ఆ బూత్ వస్తుందో అది భయంకరమైనటువంటి బూత్ కాబట్టి మీకు అది మ్యూట్ చేయడం ద్వారానో బీప్ చేయడం ద్వారానో అది మీకు వినిపిస్తుంది. కానీ మీకు అర్థమైపోతుంది అక్కడ అతను ఏ మాట వాడాడు, ఆ పదాలు ఏంటి, ఆ బూతులు ఏంటి ఆ పాటలో ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. మిగతాయి చూసినా కూడా మీకు అతను పాడినటువంటి విధానం కూడా మీకు అర్థమైపోతుంది అది ఏ తరహా పాటను. ఒకసారి చూపిస్తాను మీకు, అది చూడండి. నేను ఇప్పుడు మీకు ఆ పాటని చూపిస్తున్నాను, తను పాడిన పాట. ఆ పాడుతుంటే జేడి చక్రవర్తి కూడా నోరు తెరిచేసాడు అనమాట. అంటే జేడి చక్రవర్తి కొంచెం ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. సో ఇదేంద్రా, నేనే అనుకుంటే నన్ను మించినటువంటి నా యాటిట్యూడ్, పెద్ద యాటిట్యూడ్ ఏముంది, అతని ఆ కుర్రాడి యాటిట్యూడ్ అని చెప్పి తనే కళ్ళు వెప్పార్చి నోరు తెరిచి మరి అంటే ఒక స్టన్ అయిపోయాడు అనమాట ఆ పాట పాడుతుంటే. ఇక ఆ పాట ఎలా ఉందో మనం చూద్దాం.
సో ఆయన కూడా అంటే జయంత్ పరాంజీ కూడా నవ్వుతున్నాడు అనమాట ఇక ఆ లాంగ్వేజ్కి అది. సో దీన్ని బట్టి ఈ పాట ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అంటే ఆ బూతులు, సో అంటే మామూలుగా అయితే ఈ సినిమాలో అతను ఒక హీరో క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చి ఇలాంటి ఒక బూతు పాట పాడితే దాని ద్వారా వచ్చేటువంటి అది ఖచ్చితంగా విమర్శలకి తావిస్తుంది, ట్రోలింగ్ జరుగుతుందని తనకు తెలుసు, ఫుల్ నెగిటివిటీ వస్తుందని తెలుసు. అయినప్పటికీ కూడా నెగిటివిటీ తోటే తను పబ్లిసిటీ పొందాలనుకుంటున్నాడు అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి వెనక్కి వెళ్దాం. అదేంటి విషయం. సో అలాంటి ఒక బూతు పాట పాడి, నేను ఇంకా పూర్తిగా చూపించలేదు, అది సరిపోతుంది అనుకుంటా. అతను పాడిన దాంట్లోనే ఏ రకమైనటువంటి బూతులు ఉన్నాయో మీకు అర్థమైపోయి ఉంటుంది. మామూలుగా ఒక జనాల చేత శభాష్ అనిపించుకోవాలంటే, ఒక హీరో అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి, టాలెంట్ ఉండాలి, ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి రావాలని చెప్పేసి అంటారు. కేవలం టాలెంట్ ఉన్నంత మాత్రమే ఇక్కడ సక్సెస్ కాలేరు, అవకాశాలు రావాలి. ఆ అవకాశాలు రావాలంటే అంత అదృష్టం కూడా ఉండాలంటారు. కొంతమంది అదృష్టాన్ని నమ్ముతారు, కొంతమంది నమ్మరు అనుకోండి. సో ఏదేమైనా అవకాశం అనేది రావాలి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. సద్వినియోగం చేసుకున్న వాళ్ళు హీరోలుగా రాణిస్తారు. ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరోలుగా వచ్చి, అంటే సినిమా నేపథ్యంలో పెద్ద కుటుంబాలకి చెందిన వాళ్ళు కాకుండా, అసలు సినిమాతో సంబంధం లేకుండా వచ్చి హీరో అయిన వాళ్ళు మనకి కనిపిస్తారు, కళ్ళ ముందే కనిపిస్తారు. ఒక రవితేజ చూసుకున్న, ఒక నాని తీసుకున్న, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా కొంతమంది ఎంతో కొంత అంటే పేరు సంపాదించుకున్నారు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేని వాళ్ళు అలాగే వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి అవకాశాలు 1-2 వచ్చిన తర్వాత పట్టిపోయారు. వాళ్ళు స్టార్లు కాలేకపోయారు. దానికి ఉదాహరణలు కూడా మనకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కొంతమంది హీరోల్లో మనకి కనిపిస్తూ ఉంటారు. సో అట్లాంటిది ఈ అబ్బాయి నెగటివ్ పబ్లిసిటీ తోటి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. కానీ ఇలాంటి యాటిట్యూడ్ కనుక చూపిస్తే, ఇలాంటి నెగిటివిటీ తోటి పేరు సంపాదించుకోవాలనుకుంటే, ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ పేరు పొందినటువంటి డైరెక్టర్ అయినా ఆ అబ్బాయితో సినిమా చేయాలని అనుకుంటాడా? ఒకవేళ వాళ్ళు గనక అతనితో సినిమా గనక అనౌన్స్ చేస్తే ఫస్ట్ వాళ్ళు కూడా ట్రోలింగ్ ఎదుర్కొంటారు. సో ఈ అబ్బాయి ట్రోలింగ్ తోటే పాపులర్ కావాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాడేమో అని చెప్పేసి మనకి అతని చేష్టలు, ఇప్పుడు అతను పాడినటువంటి పాట, ఆ పాటని అతను పాడినటువంటి తీరు, వీటిని బట్టి మనకు అర్థమైపోతుంది. మేబీ ప్రభాకర్ కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, కొడుకు ఏదైతే ఉన్నాడో ఉన్నవాడిని ఉన్నట్టుగా అలాగే ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి తను కూడా డిసైడ్ అయిపోయి తను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది. చాలామంది అలాగే ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి ఒక సినిమా వస్తుంది అని నలుగురికి తెలియాలంటే ఇలా బూతు పాటలు పాడాల్సినటువంటి పని లేదు, ఇలా ట్రోలింగ్కి గురి అవ్వాల్సినటువంటి పని లేదు, యాటిట్యూడ్ చూపించాల్సినటువంటి పని లేదు. యాటిట్యూడ్ మీన్స్ నెగటివ్ యాటిట్యూడ్ అని చెప్పేసి చాలామంది ఇండస్ట్రీ వర్గాల వాళ్ళతే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. బహుశా ఆ అబ్బాయికి ఆ విషయం తెలియటానికి, అంటే చంద్రహాస్కి ఈ విషయం మనం ఇలా కాదు పబ్లిసిటీ తెచ్చుకోవాల్సింది, నెగటివిటీతో కాదు పాజిటివిటీ తోటి అనే విషయం ఆ అబ్బాయికి తెలియటానికి బహుశా నేను కూడా మరికొంత సమయం పడుతుందేమో. ఏదో ఒకనాటికి రియలైజ్ అయ్యి, సో ఇది కాదు, మనం వెళుతున్న దారి కరెక్ట్ కాదని చెప్పేసి తెలుసుకొని తను కూడా తన ప్రతిభ ఏదైతే ఉందో, ఆ అబ్బాయికి ప్రతిభ లేదని చెప్పి ఎవరు అంటంలా, కానీ ఆ ప్రతిభని సక్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకుంటే ఖచ్చితంగా తనకు చూస్తే బాగానే ఉన్నాడు, స్ఫురద్రూపంగానే ఉన్నాడు, హైట్ ఉన్నాడు, అన్ని బాగానే ఉండే, డాన్స్ కూడా బాగా వేస్తున్నాడు. అతను అబ్బాయి డాన్స్ చేసినటువంటి పాటలు అవి చూస్తే చాలా బాగా వేస్తున్నాడు, మంచి ఎనర్జీ ఉంది, హుషారు ఉంది. ఖచ్చితంగా దాన్ని ఒక పాజిటివ్ కోణంలో గనక ఉపయోగించుకుంటే అతను మంచి హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. సో అవకాశాలు కూడా ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో కనుక ఉంటే కనుక అతనికి అవకాశాలు కూడా రావచ్చు. సో ఏదేమైనా ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా అనేటువంటి ఈ సినిమా ద్వారా తను ఏదైతే చక్కగా నటించాడు అనుకోండి, ఆ సినిమాలో అతను మనం పర్ఫార్మెన్స్ చూసామనుకోండి, అది నచ్చితే ఖచ్చితంగా సినిమా ఆడుతుంది. సేమ్ ఇదే రకమైనటువంటి యాటిట్యూడే, ఆ బాడీ లాంగ్వేజ్ సినిమాలో ఉంటే ఇంకా ఎవరేం చేయలేరు. మరి చూస్తే ఆ ట్రైలర్ చూస్తే అది కూడా అలాగే ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ తోటే, ఆ బాడీ లాంగ్వేజ్ తోటే ఆ క్యారెక్టర్ని తీర్చిదిద్దినట్టుగా అనిపిస్తుంది. మరి చూద్దాం, మరి ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు, ఈ అబ్బాయిని ఆదరించాలా లేదా అనేది
వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కాకపోతే మన సలహా ఏంటంటే ఇలాంటి దానికి కాకుండా, ట్రోలింగ్ మెటీరియల్ కాకుండా ఒక మంచి అబ్బాయి బాగా చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు, చాలా మంచి బాడీ లాంగ్వేజ్ ఉంది అని గనక అనిపించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మన సలహా. మరి పాటిస్తే అతని ఇష్టం, పాటించకపోవడం అతని ఇష్టం. మరి చూద్దాం మరి ఈ బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాని ప్రేక్షకులు దానికి అంటే వాళ్ళ తీర్పు ఎలా ఉంటుందో ఈ సినిమా మీద. లెట్ us వెయిట్ అండ్ సీ.